ఒక చిన్న గ్రామం పక్కనే పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రాత్రి ఎవరు వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఒక తెల్లటి చీర కట్టుకున్న ఆడపిల్ల కనబడుతుందని ఊరంతా చెబుతారు. ఆమె ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాని చెట్ల మధ్య నుంచి గాలి ఊసరవెళ్లి లావీస్తే వెంటనే ఆమె నవ్వు వినిపిస్తుంది. ఒకసారి ఇద్దరు స్నేహితులు సైకిల్ మీద ఆ అడవిని దాటుతున్నారు. ఒకరికి మాత్రం భయం వేసింది. రా, వేరే దారి వెళ్దాం అన్నాడు. కాని మరొకడు నవ్వుతూ, ఏమన్నా దెయ్యాలా వస్తాయా? ఇవన్నీ అబద్ధాలు అన్నాడు. అంతలోనే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెట్ల ఆకులు గగ్గోలు పెట్టాయి. మరియు రోడ్డుకి అడ్డంగా తెల్ల చీర కట్టుకున్న ఆడపిల్ల నిలబడి కనిపించింది. ఆమె తలను కిందకు వంచి నిలబడి ఉంది. వాళ్లు దగ్గరికి వెళ్లగానే ఆమె ముఖం పైకి లేపింది. కాని ఆ ముఖం కళ్ళే లేని గుంతలు, రక్తం కారుతున్న పెదాలు. ఒక స్నేహితుడు భయంతో కేక వేసి పారిపోయాడు. మరొకడు సైకిల్ మీద కదిలించబోయే లోపల ఆ ఆడపిల్ల అతని వెనకాల కూర్చుంది. అతని చెవిలోకి వాలి, నన్ను నా ఇంటికి తీసుకెళ్తావా అని చప్పున అడిగింది. సైకిల్ మీద వెళ్తున్న ఆ యువకుడి వెనకాలే ఆ తెల్ల చీర కట్టుకున్న ఆడపిల్ల కూర్చుంది. గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. సైకిల్ టైర్లు బరువెక్కినట్టుగా నెమ్మదించాయి. ఆమె చెవిలోకి వాలి, నన్ను నా ఇంటికి తీసుకెళ్తావా అని మృదువుగా అడిగింది. ఆ శబ్దం విని అతని గుండె గట్టిగా కొట్టుకుంది. ఎక్కడ నీ ఇల్లు అని వణుకుతూ అడిగాడు. ఆమె చిరునవ్వు చిందించింది. ఆ నవ్వు శబ్దం రాత్రి నిశ్శబ్దంలో మరింత భయంకరంగా వినిపించింది. చెట్ల చివర, పాత బావి దగ్గర అని చూపించింది. అతను సైకిల్ ఆపకుండా నేరుగా ముందుకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కాని సడన్గా సైకిల్ గొలుసు తెగిపోయింది. చక్రాలు కదలడం ఆగిపోయాయి. అతను వెనక్కి తిరిగి చూడగానే ఆ ఆడపిల్ల అతని వెనక నుండి మాయమైంది. అతను ఊపిరి పీల్చుకుంటూ దిగిపోయాడు. కాని తల ఎత్తి చూసేసరికి పాత బావి పక్కన ఆమె నిలబడి తన చేత్తో అతడిని పిలుస్తూ ఉంది. అతని స్నేహితుడు అప్పటికే చాలా దూరం పారిపోయాడు. ఇప్పుడు ఈ యువకుడు ఒక్కడే. ఆ ఆడపిల్ల చూపు ఎదుట. ఆమె మళ్ళీ అడిగింది, నన్ను నా ఇంటికి తీసుకెళ్ళు, లేదంటే నువ్వే ఇక్కడ శాశ్వతం. అతని కాళ్ళు వణికిపోతున్నాయి. అతను ఆ బావి వైపు ఒక అడుగు వేశాడు. యువకుడు వణుకుతూ ఆ పాత బావి వైపు నడవసాగాడు. ఆ ఆడపిల్ల అక్కడే నిలబడి ఉంది. ఆమె కళ్లలో ఒక వింత వెలుగు మెరిసింది. బావి దగ్గరికి చేరేసరికి గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. పక్షులు, పురుగులు కూడా నిశ్శబ్దం అయ్యాయి. అది జీవించి ఉన్న ఊరు కాదు, ఏదో మరొక లోకంలా అనిపించింది. ఆమె నెమ్మదిగా తిరిగి బావి లోపల చూపించింది. ఇదే నా ఇల్లు అని మెల్లగా అన్నది. యువకుడు ఆశ్చర్యపోయి, నీ ఇల్లు? ఇది బావి కదా అని వణికిపోయి అడిగాడు. ఆ ఆడపిల్ల ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది. నన్ను ఇక్కడే పడేశారు. నా శరీరం నీళ్లలో కుళ్ళిపోతుంది. ఎవరూ నన్ను రక్షించలేదు. అతని చెవుల్లో ఆ కేకలు మెరుపులా మోగాయి. బావి లోపల చూసేసరికి పచ్చగా కుళ్ళిపోయిన ఒక మృతదేహం తేలుతూ కనిపించింది. అది ఆ అమ్మాయి దేహమే. ఆ యువకుడు భయంతో వెనక్కి తగ్గాడు. కాని ఆమె వెంటనే అతని ముందు ప్రత్యక్షమై, నువ్వు నన్ను బావి నుండి బయటకు తీయాలి, లేకపోతే నీ శరీరం కూడా నా పక్కనే మునిగిపోతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే బావి నీరు ఉప్పొంగడం మొదలైంది. నీటిలోంచి తెల్లటి చేతులు బయటికి వచ్చి అతని కాళ్లను పట్టుకున్నాయి. అతను కేకలు వేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ ఆడపిల్ల మళ్లీ గట్టిగా నవ్వింది. ఇప్పుడే నువ్వు నా వాడివి. బావి నీటిలోంచి వచ్చిన ఆ తెల్లటి చేతులు యువకుడి కాళ్లను బిగించి పట్టుకున్నాయి. అతను ఉరుకుతూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ప్రతి క్షణం అతడిని లోపలికి లాగేస్తున్నాయి. నన్ను వదిలేయ్. నేను ఏం చేయలేదు
అని అతను కేకలు వేశాడు. ఆ ఆడపిల్ల నిశ్శబ్దంగా అతనిని గమనించింది. ఆమె కళ్లలో మాత్రం కోపం, బాధ, ప్రతీకారం అన్నీ కలిసిన అగ్నిలా మెరిశాయి. నన్ను ఎవరూ కాపాడలేదు. నన్ను నా దగ్గర వాళ్లే బావిలో తోసేశారు. ఇప్పుడైనా నువ్వు నా బాధను తీర్చాలి అని గట్టిగా అరిచింది. అంతలోనే అతని స్నేహితుడు, ముందుగా పారిపోయినవాడు, ఊరి పెద్దలను తీసుకొని అక్కడికి చేరాడు. వాళ్లు పాత వేదమంత్రాలు జపించడం మొదలుపెట్టారు. బావి నీరు ఒక్కసారిగా ఉప్పొంగి తెల్లని నురుగులు పైకి వచ్చాయి. ఆ అమ్మాయి ఆత్మ ఒక్కసారిగా అరుపులు పెట్టింది. నన్ను ఆపలేరు. నా రక్తం ఇంకా ఈ నేలలోనే ఉంది. యువకుడు తన ప్రాణం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఊరి పెద్దవాడు ఒక చిన్న గిన్నెలో గంగాజలం తీసి బావిలో పోశాడు. అప్పుడే నీరు క్రమంగా ప్రశాంతమైంది. ఆ చేతులు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. కాని ఆ ఆడపిల్ల మాత్రం ఇంకా బావి అంచుపైనే నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిసి, మీరు నన్ను కాపాడలేరు. నా నిజం బయటికి వచ్చే వరకు నేను పోను అని హెచ్చరించింది. అన్నట్టే ఒక్కసారిగా బావి లోపల పిల్లల ఏడుపు వినిపించింది. బావి లోపల నుండి వినిపిస్తున్న పిల్లల ఏడుపు విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఊరి పెద్దవాడు ఒక్కసారిగా వణికిపోయి, ఇది నిజం కాబోదు. ఇక్కడ పిల్లల ఆత్మలు కూడా ఉన్నాయా అని గుసగుసలాడాడు. యువకుడు ఇంకా బావి అంచు దగ్గరే వణుకుతున్నాడు. ఆ ఆడపిల్ల మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె పెదాలపై ఒక భయంకరమైన చిరునవ్వు తడుక్కుమంది. అవును, నేను ఒక్కడినే కాదు. నా వెంట ఇంకా వారు ఉన్నారు. నా చావుకి కారణమైన వాళ్లు. అమాయకపు పిల్లల్ని కూడా బావిలో పడేశారు. వాళ్ల ఆత్మలు ఇప్పటికీ నా వెంటనే ఉన్నాయి అని ఆమె చల్లగా చెప్పింది. ఆ మాటలు విన్న క్షణం బావి నుండి 3 చిన్న చిన్న నీడలు పైకి వచ్చాయి. ఆ నీడలు పిల్లల రూపంలో ఉన్నాయి, కాని వారి ముఖాలు పసుపు రంగు ఎముకలలా కనబడుతున్నాయి. వాళ్ల కళ్లలో జీవం లేదు, కాని వారి ఏడుపు మాత్రం ఆ ఊరి గాలిలో మార్మోగిపోయింది. ఊరి పెద్దలు భయంతో వెనక్కి తగ్గారు. ఇంత శక్తివంతమైన ఆత్మ మనకు సాధ్యం కాదు. ఈ చావు వెనుక నిజం బయటికి రాకుండా దెయ్యం శాంతించదు అని చెప్పారు. ఆ యువకుడు ధైర్యం తెచ్చుకొని అడిగాడు, నీకు ఏమి జరిగిందో చెప్పు. నేను నీ నిజం అందరికీ చెబుతాను. నీకు శాంతి లభిస్తుంది కదా. ఆ ఆడపిల్ల కళ్ళు నీటితో నిండాయి. కాని వెంటనే ఆ కన్నీళ్లు రక్తంగా మారాయి. నా కథ వింటావా? అయితే నువ్వు ఇక బ్రతకవు. ఎందుకంటే నా బాధ విన్న వాడెవ్వరూ ఈ లోకల్లో నిలబడలేదు అని చల్లగా పలికింది. అంతలోనే బావి పక్కనున్న పెద్ద చెట్టు వేర్లు కదిలాయి. ఆ వేర్ల కింద ఏదో పాత పెట్టె బయటికి రావడం మొదలైంది. బావి పక్కనున్న చెట్టు వేర్లు కదులుతూ క్రమంగా నేల చీలిపోతూ ఒక పాత ఇనుప పెట్టె బయటపడింది. ఆ పెట్టె మీద ఎర్రటి మచ్చలు ఇంకా కనిపిస్తున్నాయి. అవి రక్తపు మరకల్లా ఉన్నాయి. ఆ ఆడపిల్ల తన పొడవాటి వేలితో ఆ పెట్టెను చూపించి, అందులోనే నా నిజం దాగి ఉంది. ఎవరు నన్ను మోసం చేసి బావిలో తోశారో అందుకు సంబంధించిన రహస్యం ఈ పెట్టెలోనే ఉంది అంది. యువకుడు భయంతో వణికిపోతూ ఆ పెట్టె దగ్గరకు వెళ్లాడు. పెట్టెను తాకగానే అతని శరీరం గడ్డకట్టింది. చల్లని గాలి చుట్టూ వీచింది. తెరవు, తెరవు అని ఆ ఆడపిల్ల కేక వేసింది. ఊరి పెద్దలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాన్ని తెరవకు. దానిలో దెయ్యం శక్తి బంధించబడి ఉంటుంది. అది బయటకొచ్చినా మళ్లీ నియంత్రించలేం అని హెచ్చరించారు. కాని పెట్టె అప్పటికే నెమ్మదిగా తెరుచుకుంది. అందులో ఒక పాత డైరీ, రక్తంతో తడిసిన తెల్ల చీర ముక్క, ఇంకా ఒక బంగారు కంకణం ఉన్నాయి. ఆ ఆడపిల్ల డైరీని చూపిస్తూ అంది, ఈ డైరీ నా చేతిరాత. నా కథ ఇందులో ఉంది. నన్ను ఎవరు మోసం చేశారో, ఎందుకు బావిలో పడేశారో, ఇవన్నీ అందులో రాసి ఉన్నాయి. యువకుడు డైరీ తెరిచి చదవడం ప్రారంభించాడు.
ప్రతి పేజీతో గాలి మరింత బరువుగా మారింది. అందులో రాసిన మాటలు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దగ్గరైనవాడు. నా గర్భం తెలిసిన రోజు నన్ను చంపి బావిలో పడేశాడు. నా తోడు ఆ అమాయక పిల్లలను కూడా బలిచేశాడు. అతను ఈ ఊర్లోనే ఉన్నాడు. అంతవరకు చదివిన వెంటనే యువకుడు గుండెలో గడ్డకట్టేలా అయ్యాడు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆ డైరీలో రాసిన పేరు ఊర్లోని అందరికీ బాగా తెలిసిన ఒక పెద్ద మనిషి పేరు. అతడు అప్పుడే అక్కడే ఉన్నాడు, భయంతో వణుకుతూ. ఆ ఆడపిల్ల కళ్ళు ఎర్రగా మెరిసి అతడిని చూపిస్తూ కేకవేసింది. అతడే నా రక్తపు నేరస్థుడు. డైరీలో రాసిన పేరు బయటపడగానే అక్కడ నిలబడి ఉన్న ఆ పెద్ద మనిషి ముఖం నీలం పచ్చగా మారిపోయింది. అతని చేతులు వణికిపోయాయి. అది అబద్ధం. అది నేను కాదు. ఇది నన్ను మోసం చేయడానికి చేసిన దెయ్యాల ఆట అని గట్టిగా అరిచాడు. కాని ఆడపిల్ల ఆత్మ ఒక్కసారిగా బావిపైకి ఎగిరి గాల్లో తేలుతూ అతని ముందే ప్రత్యక్షమైంది. ఆమె కళ్లలోంచి రక్తం కారుతున్నట్లుగా ఎర్రటి వెలుగు వెలిగింది. అబద్ధమా? అయితే ఈ చీర ఎవరిదో చెప్పు అని ఆమె చేతిలోని రక్తపు మరకలతో తడిసిన తెల్లటి చీర ముక్క అతని ముఖం మీద విసిరింది. ఆ చీర అతని ముఖాన్ని తాకగానే అతని చర్మం కాలిపోతున్నట్టుగా పొగలు వచ్చాయి. అతడు భయంతో కేకలు వేశాడు. అవును, నేను చేశాను. నేను ఆడపిల్లను ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను మోసం చేశాను. ఆమె గర్భవతి అయినప్పుడు నా పేరు చెడిపోతుందని, నా గౌరవం పోతుందని భయపడ్డాను. అందుకే బావిలో తోశాను. అవును, నేను చేశాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న క్షణం బావి లోపలున్న పిల్లల ఆత్మలు గట్టిగా అరవసాగాయి. వాళ్లు ఆ పెద్ద మనిషి వైపు దూసుకొచ్చి అతని కాళ్లను పట్టుకున్నారు. అతడు కేకలు వేస్తూ వణికిపోయాడు. వదిలేయండి, నేను పశ్చాత్తాపం పడుతున్నాను. దయచేసి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. కాని ఆ ఆడపిల్ల ఆత్మ గట్టిగా నవ్వింది. పాపం చేసిన వాడికి శాంతి లేదు. నువ్వు పడేసిన బావి నీకోసం ఎదురుచూస్తోంది. అప్పుడే బావి నీరు ఉప్పొంగి పైకి ఎగిరింది. ఆ పెద్ద మనిషిని పట్టుకున్న ఆత్మలు అతడిని నేరుగా లోపలికి లాగేశాయి. చివరి క్షణంలో అతని అరుపులు మాత్రమే వినిపించాయి. తర్వాత బావి మళ్లీ నిశ్శబ్దమైంది. ఆ ఆడపిల్ల ఆత్మ ఒక్కసారిగా నిశ్చలంగా మారింది. ఆమె ముఖంలో మొదటిసారి ఒక శాంతమైన వెలుగు మెరిసింది. కాని ఆ శాంతి ఎక్కువసేపు నిలబడలేదు. ఆమె మెల్లగా యువకుడి వైపు తిరిగి చూసి మెల్లగా పలికింది, నా బాధ తీర్చుకున్నాను. కాని ఇంకా ఒక రహస్యం మిగిలే ఉంది. దాన్ని బయటపెట్టకపోతే ఈ ఊరికి శాంతి రాదు అని చెప్పి గాల్లో మాయమైపోయింది. ఆ ఆడపిల్ల ఆత్మ మాయమైపోయిన వెంటనే ఊరంతా మళ్లీ చల్లని గాలిలో మునిగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆ యువకుడి మనసులో మాత్రం ఆమె చివరి మాటలు గట్టిగా మోగుతూనే ఉన్నాయి. ఇంకా ఒక రహస్యం మిగిలే ఉంది. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేకపోయారు. అందరూ బావి దగ్గరే కూర్చున్నారు. ఊరి పెద్దలు పూజలు చేసి ఆత్మ శాంతించిందని నమ్మినా యువకుడు మాత్రం నిశ్చింతగా లేడు. తరువాతి రోజు ఉదయం యువకుడు మళ్లీ ఆ పెట్టెను తెరిచాడు. డైరీలో చివరి పేజీ రక్తంతో తడిసి అర్థం కాని అక్షరాలా కనిపించింది. కాని జాగ్రత్తగా చదవగా ఒక వాక్యం స్పష్టంగా కనిపించింది. నన్ను బావిలో పడేసినవాడు ఒక్కడే కాదు, నా రక్తానికి కారణమైన వాళ్ళు ఇద్దరు. యువకుడి గుండె గట్టిగా కొట్టుకుంది. ఇద్దరా? మరి ఇంకొకరు ఎవరు అని అనుకున్నాడు. అంతలోనే బావి నీరు మళ్లీ మరిగింది. అందులోంచి ఆ ఆడపిల్ల ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె కళ్లలో కోపం కంటే వేదన ఎక్కువగా కనిపించింది. ఆమె గళం కదలికతో మార్మోగింది. అతడే నన్ను తోశాడు. కాని ఆ నేరం జరగడానికి కారణమైనవారు ఈ ఊరి పెద్దలే.
నా గర్భం విషయం తెలిసినప్పుడు నన్ను రక్షించడానికి బదులుగా నన్ను అవమానించి ఈ ఊరి గౌరవం కోసం చంపమని ఒత్తిడి చేశారు. వాళ్ల రక్తపు ముద్ర లేకుండా నేను ఈ లోకాన్ని వదిలిపెట్టను. ఆ మాటలు విన్న వెంటనే బావి చుట్టూ నిలబడిన కొంతమంది పెద్దలు వణికిపోయారు. వాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకంటే ఆ నిజం వాళ్లకే తెలుసు. వెంటనే ఆ ఆత్మ మళ్లీ కేక వేసింది. ఆమె వెంట ఉన్న పిల్లల ఆత్మలు ఒక్కసారిగా ఊరివైపు పరిగెత్తాయి. వాళ్లు ఎవరిని వెతుకుతున్నారో స్పష్టమైంది. అసలు నేరం దాచిన వాళ్లను. పిల్లల ఆత్మలు ఊరిమీదికి దూసుకెళ్లిన వెంటనే ఆ రాత్రి గ్రామంలో ఒక వింత కలకలం మొదలైంది. ఇళ్లలో దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. గాలిలో పిల్లల ఏడుపు శబ్దం మాత్రమే మార్మోగింది. ఊరి పెద్దలు భయంతో ఒకచోట చేరి ఉన్నారు. వాళ్లలో ఒక వృద్ధుడు వణుకుతూ అన్నాడు, ఇది మన పాపం. మనం చేసిన నేరం ఇప్పుడు మళ్లీ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. అదే సమయంలో ఆ ఆడపిల్ల ఆత్మ ఊరి మధ్యలో ప్రత్యక్షమైంది. ఆమె వెంటనే ఉన్న పిల్లల ఆత్మలు గట్టిగా ఏడుస్తూ ఆ పెద్దల చుట్టూ తిరగసాగాయి. మీరు నన్ను రక్షించలేదు. బదులుగా నన్ను అవమానించారు. ఊరి గౌరవం కోసం ఆమె చనిపోవాలి అని మీరు తీర్పు చెప్పారు. ఇప్పుడు అదే తీర్పు మీ మీద పడుతుంది అని ఆమె గళం మార్మోగింది. అందరూ భయంతో నేలమీద పడిపోయారు. ఊరి పెద్దల్లో ఒకడు కాళ్లపై పడుతూ వేడుకున్నాడు, మేము తప్పు చేశాం. మేము పాపం చేశాం. దయచేసి మమ్మల్ని వదిలేయ్. కాని ఆ ఆడపిల్ల ఆత్మ కళ్ళు ఎర్రగా మెరిశాయి. ఆమె చేతిని పైకి ఎత్తగానే పిల్లల ఆత్మలు ఒక్కసారిగా కోపంతో మారి ఆ పెద్దలను తాకాయి. అప్పుడే వింత జరిగింది. వాళ్ల శరీరాలు ఒక్కొక్కరుగా బలహీనమైపోయి ఊపిరాడక కేకలు వేస్తూ నేలపై పడిపోయారు. వాళ్ల ముఖాలు నల్లగా మారిపోయాయి. గ్రామంలో ఒక్కసారిగా కలకలం. ఇతర గ్రామస్థులు భయంతో ఇళ్ల తలుపులు మూసేసుకున్నారు. కాని ఆ యువకుడు మాత్రం ధైర్యం తెచ్చుకొని ఆ ఆత్మ ముందు నిలబడ్డాడు. నీ బాధ నిజమే. నువ్వు అన్యాయం అనుభవించావు. కాని అందరినీ చంపేస్తే నీ ఆత్మకు శాంతి దొరకదు కదా అని అరిచాడు. ఆ ఆడపిల్ల ఒక్కసారిగా నిశ్శబ్దంగా అతడిని చూసింది. ఆమె కళ్లల్లో ఇంకా కోపం ఉంది. కాని లోపల వేదన మరింత ఎక్కువగా ఉంది. ఆమె నెమ్మదిగా చెప్పింది, నా బాధ విన్నవాడిని ఈ లోకంలో వదిలిపెట్టను. కాని నువ్వు మాత్రం భిన్నం. నువ్వు నన్ను వినడానికి సిద్ధం అయ్యావు. అందుకే నీకు ఒక రహస్యం చెబుతాను. అది ఈ ఊరంతా కదిలిస్తుంది అని చెప్పి ఆమె గాల్లోకి ఎగిరి పాత ఆలయం వైపు చూపించింది. నిజం అక్కడే దాగి ఉంది. ఆలయ గర్భగుడిలో డొట్టె ఆడపిల్ల ఆత్మ చూపించిన పాత ఆలయం వైపు అందరి దృష్టి వెళ్ళింది. అది ఎన్నో సంవత్సరాలుగా మూసివేసి ఉన్న ఆలయం. గర్భగుడి తలుపు ఎవరూ తీయలేదు, ఎందుకంటే దానిని తెరిస్తే శాపం వస్తుందని ఊరంతా నమ్మేది. యువకుడు ధైర్యంగా ముందుకు నడిచాడు. అతనితో పాటు కొంతమంది యువకులు వెళ్లారు. తలుపు దగ్గరకు చేరగానే లోపల నుండి గంట శబ్దం వినిపించింది. కాని ఎవ్వరూ ఆ ఆలయంలోకి వెళ్లలేదని అందరికీ తెలుసు. ఊరి పెద్దలు భయంతో వణికిపోతూ, అది దెయ్యాల ఆట, దానిని తీయకు అని అడ్డుకున్నారు. కాని ఆ ఆడపిల్ల ఆత్మ మళ్లీ ప్రత్యక్షమై గట్టిగా కేకవేసింది, ఆ తలుపు తెరవాలి. నిజం బయటకు రావాలి. తలుపు ముందే ఒక పాత రాతి పలక ఉంది. అందులో రక్తంతో రాసినట్టుగా ఒక ముద్ర, మూత్రదేవత శపథం. యువకుడు గట్టిగా తోసేసరికి తలుపు క్రమంగా తెరుచుకుంది. లోపల చీకటి గదిలో ఒక బంగారు విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం పక్కనే ఒక పెద్ద రాతి సింహాసనం, దాని క్రింద మరో పెట్టె ఉంది. పెట్టెను తీసి తెరిచారు. అందులో పాత రికార్డులు, రాతి పత్రాలు మరియు రక్తంతో రాసిన ఒప్పందం ఉన్నాయి. ఆ పత్రంలో రాసి ఉంది, ఈ ఊరి గౌరవం కోసం ఎవరు గర్భవతి అయితే ఆమెను చంపాలి. ఈ ఆలయం దేవుని ముందు ఇచ్చిన తీర్పు ఇది.
ఈ రహస్యం ఎప్పటికీ బయటకు రావద్దు. ఈ వాక్యాలు చదివిన వెంటనే అందరి గుండెల్లో గడ్డకట్టే భయం పుట్టింది. ఇది అనగా ఆ ఊరి పెద్దలు అనేక ఏళ్లుగా గౌరవం పేరుతో అమాయక అమ్మాయిలను బలిచేస్తూ వచ్చారు. ఆ ఆడపిల్ల ఆత్మ గట్టిగా కేకవేసింది. ఇదే నా బాధకి మూలం. నేను ఒక్కడిని కాదు. నాలాంటి ఎందరో ఈ ఊరి పాపానికి బలయ్యారు. ఆ మాటలతో ఆలయం లోపల గాలి ఉరుములా మారింది. చుట్టూ అనేక స్త్రీల ఆత్మలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. వాళ్లందరూ తెల్ల చీరల్లో, రక్తపు మచ్చలతో ఏడుస్తూ, అరుస్తూ ఊరంతా మార్మోగించారు. ఊరంతా భయంతో వణికిపోయింది. ఎవ్వరూ తప్పించుకోలేని స్థితి. ఎందుకంటే ఇది ఇక ఒకే ఆత్మ కథ కాదు. ఇది ఒక పూర్తి శాపం కథ. ఆలయం లోపల ప్రత్యక్షమైన అనేక స్త్రీల ఆత్మలు ఒక్కసారిగా భయంకర కేకలు వేస్తూ ఊరంతా మార్మోగించాయి. వారి అరుపులు విని ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ చెవులు మూసుకున్నారు. కాని ఆ శబ్దం గుండెల్లోకి దిగిపోయి రక్తం గడ్డకట్టేలా చేసింది. ఆ ఆడపిల్ల ఆత్మ ముందుకు వచ్చి, ఇప్పటినుండి ఈ ఊరిని శాపం వెంటాడుతుంది. మా రక్తపు కేకలు ఆగే వరకు ఎవరూ శాంతిగా ఉండలేరు అని ప్రకటించింది. ఒక్కసారిగా గాలి పెరిగింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కొంతమంది నేలమీదే పడిపోయి వణికారు. ఊరి పెద్దలు చేతులు జోడించి, దయచేయండి. మేము చేసిన పాపం అజ్ఞానంతో జరిగింది. ఇకపై అలా చేయము అని బతిమిలాడారు. కాని ఆ స్త్రీల ఆత్మలు ఒకే స్వరంలో కేకేశాయి, మా రక్తాన్ని క్షమించే అధికారం మీకు లేదు. మాకు న్యాయం కావాలి. అప్పుడు యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చి కేక వేశాడు, ఆమెలకు న్యాయం చేసే మార్గం ఉంటే చెప్పండి. నేను ఏమైనా చేస్తాను. ఆ ఆడపిల్ల ఆత్మ అతన్ని చూసి కాసేపు మౌనంగా ఉంది. తర్వాత నెమ్మదిగా చెప్పింది, ఈ ఆలయం కింద ఉన్న పాత గుహలో మా ఎముకలు బంధించివేశారు. ఆ ఎముకలు గర్భగుడిలోని మంటల్లో శుద్ధి చేసి సమాధి చేయాలి. అప్పుడు మాత్రమే మేము విముక్తి పొందుతాం. కాని అది సులభం కాదు. ఎందుకంటే ఆ గుహను రక్షించే మంత్రబంధం ఉంది. దానిని తెరవడానికి ఎవరో ఒకరు ప్రాణత్యాగం చేయాలి. ఇది విని ఊరివారు భయంతో వెనక్కి తగ్గారు. ఎవ్వరూ తమ ప్రాణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ ఆడపిల్ల ఆత్మ యువకుడిని చూసి, ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ప్రాణం ఇస్తే మాకు విముక్తి లభిస్తుంది. లేకపోతే ఈ ఊరు శాశ్వతంగా మా శాపంలోనే మునిగిపోతుంది. యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ముందు రెండు మార్గాలు. తన ప్రాణం త్యాగం చేయడం లేదా ఊరు మొత్తం శాపంతో నాశనం కావడం. ఆ ఆడపిల్ల ఆత్మ మాటలు విన్న తర్వాత ఊరివాళ్లందరూ ఒక్కసారిగా స్తంభించారు. ప్రాణత్యాగం లేకుండా ఆ గుహ ద్వారం తెరుచుకోదని తెలిసి ఎవ్వరూ ముందుకు రావడానికి సాహసం చేయలేదు. యువకుడు మాత్రం లోలోపల యుద్ధం చేస్తున్నాడు. తన ప్రాణాన్ని ఇస్తే ఆ అమాయక ఆత్మలకు శాంతి లభిస్తుంది, ఊరు కూడా రక్షించబడుతుంది. కాని తన కుటుంబం, తన జీవితం ఆలోచిస్తూ ఉండగానే ఆ ఆడపిల్ల ఆత్మ దగ్గరికి వచ్చి కళ్లలోకి నేరుగా చూసింది. నువ్వు నిజంగా ధైర్యవంతుడు. కాని నేను నీ ప్రాణం తీసుకోవాలని కోరుకోవడం లేదు. ప్రాణత్యాగం అవసరం కాని అది ఎవరూ బలవంతంగా చేయలేరు. మనసుతో ఒప్పుకొని త్యాగం చేసేవాడి ఆత్మే ద్వారం తెరుస్తుంది. ఆ మాటలు విని యువకుడు గుండె దడపడ్డాడు. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని మౌనంగా నిలబడ్డాడు. తర్వాత కళ్ళు తెరిచి ఊరివాళ్లందరినీ చూసి చెప్పాడు, నా ప్రాణం ఒక్కటి. కాని ఈ ఊరి భవిష్యత్తు వందల కుటుంబాలది. నా ప్రాణం తీసుకోవడం ద్వారా మీరు రక్షింపబడతారు. అయితే నేను సిద్ధం. ఇలా చెప్పి అతడు గుహ ద్వారం ముందుకు వెళ్లాడు. ఆ ద్వారంపై చెక్కిన రక్తమంత్రాలు ఎర్రగా వెలిగాయి. ఆ ఆడపిల్ల ఆత్మ కన్నీరు పెట్టుకుంది. యువకుడు తన గుండె మీద చేయి పెట్టి, దేవుడా, ఈ ఆత్మలకు శాంతి ఇవ్వు. నా ప్రాణం బలిగా అంగీకరించు అని ప్రార్థించాడు. అంతే,
ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. గుహ ద్వారం మీదున్న మంత్రాలు ఒక్కొక్కటిగా విరిగిపోయాయి. యువకుడి శరీరం వణికడం మొదలైంది. ఆ సమయంలో ఊరివాళ్లలో ఒక వృద్ధ మహిళ ముందుకు వచ్చి అరిచింది. ఆయన ప్రాణం వృధా కావడం నేను చూడలేను. ఈ శాపానికి కారణమైన వారిలో నేను ఒకరిని. నిజమైన పాపం నా మీదే ఉంది. నా ప్రాణం సరిపోతుంది. ఇలా చెప్పి ఆ వృద్ధురాలు ముందుకు వచ్చి యువకుడిని వెనక్కి తోసింది. నువ్వు బతికి ఉండాలి బిడ్డా. నీ ధైర్యం వల్లే ఈ నిజం బయటపడింది. ఇప్పుడు న్యాయం జరగాలి. ఆమె గుహ ద్వారం మీద తన రక్తాన్ని చల్లి మంత్రాన్ని పూర్తిగా తెరిచింది. వెంటనే గుహద్వారం గద్దరగొట్టే శబ్దంతో తెరుచుకుంది. లోపల నుండి అనేక ఎముకల గుట్టలు బయటకు రాగా వాటిమీద అగ్ని వెలిగింది. ఆ అగ్నిలో ఆత్మల అరుపులు నెమ్మదిగా మాయమైపోయాయి. ఆ ఆడపిల్ల ఆత్మ చివరగా యువకుడిని చూసి, నీ ధైర్యం వల్ల మాకు విముక్తి దొరికింది. మేము ఇప్పుడు శాంతిలోకి వెళ్తున్నాం. ఇలా చెప్పి చిరునవ్వు చిందించి కాంతిగా ఆకాశంలో కలిసిపోయింది. గుహద్వారం మూసుకుపోయి అగ్నిలో కరిగిపోయిన ఆ ఎముకలు మట్టిలో కలిసిపోయాక ఊరివాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. శాపం పోయింది. ఇక మాకు భయం లేదు అని వాళ్లు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కాని ఆ యువకుడి మనసులో మాత్రం సందేహం మొదలైంది. నిజంగానే శాపం ముగిసిందా? లేక ఇంకా ఏదో దాగి ఉందా? ఆలోచనల మధ్యలో ఒక్కసారిగా ఆకాశం నల్లటి మబ్బులతో కప్పేసింది. గాలి భయంకరంగా వీచి చెట్లు కూలిపోతున్నట్టుగా అరుస్తున్నాయి. అప్పుడే గుహ లోపలి నుంచి ఒక పెద్ద కేక వినిపించింది. యువకుడు తడబడుతూ ముందుకు వెళ్లాడు. అతని కళ్ల ముందు ఓ మునుపెన్నడూ చూడని ఒక భీకరమైన రూపం బయటకు వచ్చింది. ముఖం అగ్నిలా ఎరుపెక్కి కళ్ళు రక్తంలా మెరిసి నోటినుంచి నల్లటి పొగ బయటకు వస్తోంది. ఆ రూపం గర్జించింది. నేను ఈ గుహలో బంధించబడ్డది ఆ ఆడపిల్ల కాదు. ఆమె ఆత్మలు కేవలం ఒక మాయ. అసలు శాపం నాదే. అంతే. ఊరివాళ్లంతా వణికిపోయారు. ఇంతకాలం మనం ఆడపిల్ల ఆత్మకే భయపడ్డాం. కాని నిజమైన దెయ్యం ఇంకేదో అని వృద్ధులు నోరుచ్చుకున్నారు. యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చి అరిచాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఊరిని శపించావు? ఆ దెయ్యం కేక వేసింది. ఈ ఊరి పూర్వీకులు నన్ను మోసం చేసి ఈ గుహలో బంధించారు. నా ప్రతీకారం తీర్చుకునే వరకు ఎవ్వరూ సజీవంగా ఉండరు. ఆ ఆడపిల్ల ఆత్మలు కేవలం నన్ను బయటకు తెచ్చే మంత్రం మాత్రమే. అదే క్షణంలో ఊరి నేల చీలిపోయింది. ఇళ్ళు వణికిపోయి చెట్లు వేరుతో సహా లేచిపోయాయి. జనం అరుస్తూ పరుగులు తీశారు. కాని ఆ యువకుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. తన గుండెలో తాను మాత్రమే వినిపించే స్వరం వినిపించింది. నీ రక్తంలో ఒక రహస్యం ఉంది. అదే ఈ శాపాన్ని ఆపగల శక్తి. అతను స్తంభించిపోయాడు. నా రక్తంలో శక్తి? అది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. ఆ సమయాన అతనికి తన తాత చెప్పిన పాత మాట గుర్తొచ్చింది. మన వంశంలో ఒకడు రాక్షస శక్తిని ఎదుర్కోవడానికి పుడతాడు. అతను మాత్రమే ఆ శాపాన్ని తుదముట్టించగలడు. ఇప్పుడు అతడికి అర్థమైంది. ఆ వంశజుడు తానే అని. గాలి మరింత ఉధృతంగా వీచింది. ఊరి ఇళ్లు కూలిపోతూ పిల్లలు, మహిళలు ఏడుస్తూ పరుగులు తీస్తున్నారు. అందరూ భయంతో పారిపోతుంటే ఆ యువకుడు మాత్రం గుహ ముందు నిలబడ్డాడు. ఆ భీకర దెయ్యం ఎర్రటి కళ్లతో అతనిని గట్టిగా చూసి అరిచింది. ఓ చిన్నవాడా, నువ్వు నన్ను ఆపగలవని అనుకుంటున్నావా? యువకుడు లోపల గుండె బలంగా కొట్టుకుంటోంది. అప్పుడే అతనికి తన తాత చెప్పిన వాక్యం మళ్లీ గుర్తొచ్చింది. నీ రక్తంలోనే మంత్రశక్తి ఉంది. ఆ రక్తం పవిత్ర అగ్నిలో కలిస్తే దెయ్యం బంధం చెదిరిపోతుంది. అతను తన చేయి కోసుకున్నాడు. రక్తం నేలపై చిందగానే ఆ భూమి వణికిపోయింది. రక్తం నేలలో కలిసిన క్షణం ఒక పవిత్రమైన వెలుగు ఆ గుహ ద్వారం నుంచి బయలుదేరింది.
ఆ దెయ్యం ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. లేదు, ఇది సాధ్యం కాదు. ఈ వంశం అంతరించిపోయిందని అనుకున్నాను అని గర్జించింది. యువకుడు ధైర్యంగా అడిగాడు. ఎందుకు మా ఊరిని శపించావు? నిజం చెప్పు. దెయ్యం గట్టిగా గర్జించి చెప్పింది. శతాబ్దాల క్రితం నీ పూర్వీకులు నా శక్తిని ఉపయోగించి యుద్ధం గెలిచారు. తర్వాత నన్ను మోసం చేసి ఈ గుహలో బంధించారు. అప్పటినుంచి నేను ప్రతీకారానికి ఎదురుచూస్తున్నాను. నీ వంశమే నా శత్రువు. అతనికి అన్నీ స్పష్టమయ్యాయి. ఇది కేవలం ఆడపిల్ల ఆత్మల ఆట కాదు. ఇది వంశాల మధ్య జరిగిన పాత ఘోర ప్రతీకారం. అతని రక్తం వల్ల వెలుగు పెరుగుతోంది. కాని ఆ వెలుగును ఆపడానికి దెయ్యం తన శక్తి మొత్తం ఉపయోగించింది. ఆకాశం చీలిపోతున్నట్టుగా గర్జించి నల్లటి మెరుపులు కురిపించింది. ఊరి ప్రజలు దూరం నుంచి భయంతో చూస్తున్నారు. అందరి కళ్లలో ఒకే ప్రశ్న: ఈ యువకుడు నిజంగానే దెయ్యాన్ని జయించగలడా? ఆకాశం రక్తం రంగులోకి మారింది. గుహ నుండి ఎర్రటి మబ్బులు ఉవ్వెత్తున లేవగా దెయ్యం తన అసలు రూపం చూపింది. వేల కళ్ళు, పొడవైన చేతులు, మంటలతో కప్పబడ్డ శరీరం. ఆ రూపాన్ని చూసిన ఊరి ప్రజలు కన్నులు మూసుకొని పడిపోయారు. యువకుడు గుండె కొట్టుకోవడం పెరిగినా వెనక్కి తగ్గలేదు. అతని రక్తంతో వెలుగుతున్న నేల ఒక్కసారిగా ఒక ప్రాచీన చిహ్నం రూపం దాల్చింది. ఆ చిహ్నం చూసిన దెయ్యం కేకలు వేసింది. ఆ మంత్రం ఇంకా ఈ లోకల్లో ఉందా? ఇది అసాధ్యం. యువకుడి చెవిలో ఒక పరిచిత స్వరం వినిపించింది. అది ఆడపిల్ల ఆత్మస్వరం. ధైర్యంగా నిలబడు. నీ వంశం రహస్య మంత్రం అగ్నిజ్వాల బంధనం. దానిని జపిస్తే ఈ దెయ్యం మళ్లీ శతాబ్దాల పాటు బంధించబడుతుంది. యువకుడు కళ్ళు మూసుకొని రక్తంతో తడిసిన నేలపై చేతులు పెట్టాడు. అతని నోటి నుండి ఒక పవిత్ర మంత్రం బయటపడింది. ఆ శబ్దం వినగానే గాలి ఆగిపోయింది, చెట్లు వంగిపోయాయి, భూమి కదిలింది. దెయ్యం ఆగ్రహంతో గర్జించింది. నువ్వు నన్ను జయించలేవు. నీ శరీరాన్ని, నీ ఆత్మని నాశనం చేస్తాను అని అంటూ ఆమె చేతుల నుంచి నల్లటి మంటలు బయటకు వచ్చి యువకుడిని చుట్టుముట్టాయి. అతను నొప్పితో కూలబోయే స్థితికి చేరుకున్నాడు. కాని వెంటనే ఆడపిల్ల ఆత్మలు అతని చుట్టూ తిరుగుతూ, మేము నీతో ఉన్నాం, భయపడవద్దు అని గుసగుసలాడాయి. వారి శక్తి అతనిలో కలిసింది. మంత్రశబ్దం మరింత బలంగా వినిపించింది. భూమి చీలి, అగ్ని జ్వాలలు పైకి ఎగసి దెయ్యాన్ని చుట్టుముట్టాయి. దెయ్యం చివరి శక్తితో కేకలు వేసింది. ఇది ముగియలేదు. నా ప్రతీకారం తిరిగి వస్తుంది. ఆ క్షణంలోనే అగ్ని జ్వాలలు దెయ్యాన్ని పూర్తిగా మింగేశాయి. ఊరు ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. గాలి సద్దుమణిగింది. పిల్లల ఏడుపు ఆగిపోయింది. శాంతి నెలకొంది. కాని ఆ వెలుగులో ఒక రహస్య నీడ కనిపించింది. అది ఎవరూ గుర్తించలేదు. ఆ ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదని సూచించే నీడ అన్నీ శాంతమైనట్టే అనిపించాయి. గ్రామం మళ్లీ జీవం పొందింది. చనిపోయినవారి ఆత్మలు క్రమంగా ఆకాశంలో కలిశాయి. యువకుడు ఊపిరి పీల్చుకొని బలహీనంగా నేలపై కూర్చున్నాడు. ఆడపిల్ల ఆత్మ అతని ముందుకు వచ్చి చిరునవ్వు చిందించింది. నువ్వు మాకు విముక్తి ఇచ్చావు. ధన్యవాదాలు అంటూ క్రమంగా మాయమవుతూ పోయింది. కాని మాయమయ్యే ముందు ఆమె కళ్లలో ఒక్క క్షణం భయం కనిపించింది. ఆ భయం యువకుడి మనసులో గుచ్చుకుంది. అతను లేచి నడుస్తున్నప్పుడు తన చేతి మణికట్టు దగ్గర ఓ విచిత్రమైన ముద్ర కనిపించింది. రక్తం రంగులో మెరిసిపోతున్న ఆ చిహ్నం. అతను మంత్రం జపించినప్పుడు నేలపై వెలిసిన చిహ్నానికి చాలా దగ్గరగా ఉంది. కాని ఇందులో ఒక వంకర గుర్తు అదనంగా ఉంది. అతను తాకగానే ఆ ముద్ర నుండి చల్లటి గాలి బయలుదేరింది. దానితో పాటు చెవిలో ఓ శబ్దం వినిపించింది. నీ శరీరం నా ద్వారం. సమయం వచ్చినప్పుడు నువ్వే నా వాహనం అవుతావు. అతని గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది.
చుట్టూ ఎవరూ లేరు. కాని ఆ శబ్దం మాత్రం మళ్లీ మళ్లీ అతని లోపల ప్రతిధ్వనించింది. అతను అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. కళ్లలో ఎర్రటి కాంతి ఒక క్షణం మెరిసి వెంటనే మాయమైంది. ఆ క్షణంలో అతనికి అర్థమైంది. దెయ్యం పూర్తిగా నశించలేదు. ఆమె ఒక భాగం ఇప్పుడు తనలోనే ఉంది. యువకుడు ఆ ముద్రను దాచిపెట్టాలని ప్రయత్నించాడు. కాని ప్రతిసారీ రాత్రి అవగానే అది మండిపోతూ చల్లటి గాలిని ఊరిస్తూ ఉండేది. ఆ ముద్ర మండినప్పుడల్లా అతని శరీరం వణికేది. కళ్లలో ఎర్రటి కాంతి మెరుస్తూ ఉండేది. ఊరి పెద్దలు ఇది గమనించారు. ఒక వృద్ధుడు గంభీరంగా అన్నాడు, నీ లోపల ఇంకా ఆమె శక్తి బతికే ఉంది. ఆ ముద్ర విరగకపోతే నువ్వు ఊరికే కాదు, ప్రపంచానికే ప్రమాదం అవుతావు. యువకుడు దిగ్భ్రాంతిలో పడ్డాడు. తాను దెయ్యాన్ని జయించాననుకున్నాడు. కాని వాస్తవం మాత్రం మరోలా ఉంది. దెయ్యం తనలో గూడు కట్టుకుంది. ఆ రాత్రి అతనికి ఒక భయంకర స్వప్నం వచ్చింది. గుహలో కట్టిపడేసిన ఆడపిల్ల ఆత్మ అతని ముందుకు వచ్చి గట్టిగా నవ్వింది. నువ్వు నన్ను జయించావనుకుంటున్నావా? కాని ఇప్పుడు నువ్వే నా శక్తి. అతను ఒక్కసారిగా లేచాడు. చేతి ముద్ర నిప్పులా మండుతోంది. ఆ మండుటోటి జ్వాల గది గోడలను తగలబెడుతున్నట్టుంది. అతను బయటకు పరుగెత్తాడు. గ్రామం నిద్రలో ఉంది. కాని అతనితో పాటు ఒక చీకటి వలయం ఊరిలో వ్యాపిస్తోంది. మొదట పశువులు కేకలు వేసి చనిపోయాయి. తర్వాత చెట్లు ఎండిపోయాయి. చివరగా పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. గ్రామస్థులు ఒక్కొక్కరుగా మేల్కొని అతని వైపు చూసి భయంతో వెనక్కి తగ్గారు. అందరి కళ్లలో ఒకే మాట, అతను ఇక మనవాడు కాదు, దెయ్యమే. యువకుడు గుండె చీలిపోయేలా అనిపించింది. కాని ఆ ముద్ర నియంత్రణలోకి రాకుండా అతని శరీరమే దెయ్యం రూపం తీసుకుంటోంది. యువకుడు నేలపై పడిపోయాడు. అతని కళ్లలో ఎర్రటి మంటలు కదులుతున్నాయి. చేతి ముద్ర నుంచి నల్లని పొగలు లేచాయి. గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. కాని కొందరు ధైర్యంగా దగ్గరికి వచ్చి అతన్ని కట్టేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ నల్లని పొగ వారిని తాకగానే వారు గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయారు. నన్ను దగ్గరికి రానివ్వకు అని యువకుడు కేకేశాడు. అతని స్వరం కాదు, దెయ్యపు నవ్వుతో కలసిన భయంకరమైన గర్జన. ఆ సమయంలో ఊరి వృద్ధుడు ముందుకు వచ్చి ఒక పాత గ్రంథం తెరిచాడు. ఈ శాపాన్ని విరిచే మార్గం ఉంది. కాని నువ్వే నీలోని దెయ్యాన్ని ఎదుర్కొని దాన్ని తుడిచేయాలి అన్నాడు. యువకుడి లోపల రెండు స్వరాలు పోరాడుతున్నాయి. ఒకటి అతని హృదయం, గ్రామాన్ని కాపాడు, నువ్వు మనిషివి. మరొకటి ఆడపిల్ల ఆత్మ, నువ్వే నా వాహనం, నన్ను ఆపలేవు. ఆకస్మికంగా అతను ఒక శూన్య ప్రపంచంలోకి లాగబడ్డాడు. అక్కడ అతను తన ప్రతిబింబాన్ని చూశాడు. కాని ఆ ప్రతిబింబం పూర్తిగా దెయ్యం రూపంలో ఉంది. ఎర్ర కళ్ళు, పొడవాటి జుట్టు, రక్తపు పళ్ళు. ఇది నేనేనా? లేక నన్ను ఆక్రమించినదా అని అతను గట్టిగా అడిగాడు. దెయ్యం ప్రతిబింబం నవ్వుతూ ముందుకు వచ్చింది. ఇక నువ్వు నేను నువ్వే. అతను కత్తి కోసం వెతికాడు. కాని ఏదీ లేదు. అయినా అతను తన గుండెపై చేయి పెట్టి, నేను ఇంకా మనిషినే, నువ్వు నన్ను పూర్తిగా మింగలేవు అని అరిచాడు. ఆ క్షణంలో అతని గుండె నుంచి వెలిగిన తెల్లని కాంతి ఆ దెయ్యపు ప్రతిబింబాన్ని తాకింది. ప్రతిబింబం కేకలు వేస్తూ వెనక్కి పడిపోయింది. కాని పూర్తిగా మాయమైపోలేదు. ఆ ప్రతిబింబం గుసగుసలాడింది. నువ్వు గెలిచినట్టు అనుకుంటున్నావు, కాని ఇది కేవలం మొదటిదే. తెల్లని కాంతి క్షణం పాటు చుట్టూ వ్యాపించింది. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాని యువకుడు ఇంకా నేలపై వణుకుతూ కూర్చున్నాడు. ఆయన కళ్లలో ఒక్కోసారి ఎరుపు వెలుగు మెరుస్తోంది, మరొక్కసారి మామూలు నల్ల కళ్లుగా మారుతోంది.
ఇది స్పష్టమైంది, అతనిలోని దెయ్యం ఇంకా పూర్తిగా పోయలేదు. వృద్ధుడు దగ్గరకు వచ్చి మంత్రగ్రంథం తెరిచాడు. నీ లోపల 2 శక్తులు పోరాడుతున్నాయి. ఒకటిని పూర్తిగా నువ్వే నియంత్రించాలి. లేకపోతే గ్రామం మళ్లీ నాశనం అవుతుంది అన్నాడు. ఆకస్మికంగా ఆకాశం నల్లగా మారింది. మెరుపులు, గర్జనలు. ఆ వాతావరణం మొత్తం ఒక అదృశ్య శక్తితో కప్పబడి ఉంది. గ్రామం చివర్లో ఉన్న పాత బావి వైపు అందరి చూపు వెళ్ళింది. ఆ బావి డేకేడ్స్ క్రితమే మూసివేశారు. అందులో ఒకప్పుడు పిశాచీ శక్తులను బంధించారని చెప్పేవారు. ఇప్పుడా బావి మూత ఒక్కసారిగా కర్రలుగా చీలిపడి తెరుచుకుంది. అందులోనుంచి దట్టమైన నల్ల పొగ బయటికి వచ్చింది. ఆ పొగ నేరుగా యువకుడి వైపు దూసుకెళ్ళింది. యువకుడు కేకేస్తూ పడిపోయాడు. ఆ పొగ అతని శరీరంలోకి చేరింది. అతని ముఖం ఒక్కసారిగా వంకరైపోయింది. ఒకవైపు మనిషి ముఖం, మరోవైపు దెయ్యపు ముఖం. గ్రామస్థులు భయంతో వెనక్కి తగ్గారు. ఆ సమయాన వృద్ధుడు గట్టిగా మంత్రం చదవడం మొదలుపెట్టాడు. కాని నేల కంపించింది. బావి చుట్టూ ఉన్న నేలలో పాతపాటి ఎముకలు, బంగారు కంచాలు, విరిగిన గాజులు బయటకొచ్చాయి. ఆ క్షణంలోనే అందరికీ అర్థమైంది. ఇది ఒక ఆడపిల్ల దెయ్యం మాత్రమే కాదు. బావిలో బంధించిన అనేక ఆత్మలు మేల్కొంటున్నాయి. బావి చుట్టూ గాలి గట్టిగా వీచింది. వీచిన గాలిలో వందల కొద్దీ గుసగుసలు వినిపించాయి. ఆ గుసగుసలు క్రమంగా అరుపులుగా మారాయి. మమ్మల్ని మర్చిపోయారు. మనల్ని బంధించారు. ఇప్పుడు మేము విముక్తి కావాలి. గ్రామస్థులు ఒక్కొక్కరుగా చెవులు మూసుకొని పడిపోయారు. ఆ శబ్దం మనిషి గుండెను చీల్చివేసేంత దారుణంగా ఉంది. యువకుడు నేలపై తూలుతూ లేచాడు. అతని శరీరం సగం మానవ రూపంలో, మరొక సగం చీకటి దెయ్యపు రూపంలో ఉంది. ఆ వృద్ధుడు ధైర్యంగా ముందుకు వచ్చి అన్నాడు, ఇది ఒక ఆడపిల్ల దెయ్యం శక్తి మాత్రమే కాదు. ఇక్కడే ఎన్నో బలి తీసుకున్న ఆత్మలు బంధించబడ్డాయి. ఈ బావి ఒక శ్మశానం కన్నా ఘోరం. ఒక్కసారిగా బావి నుండి రక్తం కలిసిన నీరు పైకి ఎగిసింది. అందులోంచి చిన్నపిల్లల ఎముకలు, చీరల ముక్కలు, వెలుగుతున్న కన్నులు తేలాయి. అవి అన్నీ యువకుడి వైపు దూసుకొచ్చాయి. యువకుడు తనలోని శక్తిని ఆపుకోలేక ఒక దారుణ కేక వేశాడు. ఆ కేకతో ఊరి ఇళ్లన్నీ కంపించాయి. కిటికీలు పగిలిపోయాయి. గ్రామస్థులు పారిపోవాలని అనుకున్నారు. కాని వృద్ధుడు అడ్డుకొని అన్నాడు, పరుగెత్తితే అంతే. ఈ శక్తి మనతోనే పెరుగుతుంది. దీనిని ఇక్కడే ఆపాలి. వృద్ధుడు మంత్రగ్రంథాన్ని తెరిచి రక్తంతో ఒక వలయాన్ని గీశాడు. ఆ వలయానికి మధ్యలో యువకుడిని నిలిపి మంత్రం మొదలుపెట్టాడు. కాని ఆ మంత్రం మొదలైన క్షణంలోనే యువకుడి వెనుక నుంచి ఒక పొడవాటి నల్ల ఛాయ బయటకు వచ్చింది. ఆ ఛాయకి కళ్ళు లేవు. కాని అది వందల ఆత్మల సమ్మేళనం. అది గట్టిగా అన్నది, అతను ఇక మావాడే. అతడే మా వాహనం. యువకుడు గుండె చీలిపోతున్నట్టు అరుస్తున్నాడు. అతనిలోని మానవత్వం కరిగిపోతుందా? లేక వృద్ధుడి మంత్రశక్తి అతన్ని రక్షిస్తుందా? వృద్ధుడు గీసిన మంత్రవలయం ఒక్కసారిగా ఎర్రని అగ్నిలా దహనమైంది. వలయానికి బయట ఉన్న గ్రామస్థులు భయంతో వెనక్కి తగ్గారు. యువకుడి శరీరం కుదురుగా వణికింది. అతనిలోంచి ఆ నల్ల ఛాయ మంత్ర వలయానికి తగలగానే ఒక గట్టిగా కేక వేసి వెనక్కి తూలింది. అయితే ఆ ఛాయ ఒక్కటి కాదు. దాని వెనకాల పదుల సంఖ్యలో ఆత్మలు బయటికి వచ్చాయి. వాటికి ఒక్కొక్కటి ముఖం లేకపోవడం, గోర్లు పొడవుగా ఉండటం, నవ్వు భయంకరంగా వినిపించడం అన్నీ చూసినవారికి రోమాలు నిక్కబొడిచేలా చేశాయి. వృద్ధుడు తన మంత్రాన్ని మరింత గట్టిగా చదివాడు. ఆ స్వరానికి ఆ ఆత్మలలో కొన్నివి కేకలు వేస్తూ కరిగిపోయాయి. కాని మరికొన్ని మంత్రాన్ని ఎదుర్కొంటూ తిరిగి దాడి చేశాయి. ఆ ఆత్మలలో ఒకటి గ్రామంలోని చిన్నపిల్ల మీద పడ్డది.
ఆమె గొంతు పిసికేస్తూ లాగేసుకుపోవడానికి ప్రయత్నించింది. పిల్ల అరుపులు ఆకాశాన్ని చీల్చాయి. గ్రామస్థులు పరుగెత్తారు కాని వృద్ధుడు ఒక్కసారిగా తన కర్రను నేలపై బలంగా కొట్టాడు. అదే క్షణంలో మంత్రవలయం నుండి వెలువడిన కాంతి ఆ పిల్లను ఆత్మ నుండి విడదీసింది. యువకుడు రక్తం ఉమ్మేస్తూ కేక వేశాడు. నన్ను వదిలేయండి. నన్ను చీకటి లోకానికి లాగకండి. అతని శరీరం సగం మానవ రూపంలో, మిగతా సగం దెయ్యపు రూపంలోనే ఉంది. కళ్లలో నల్లటి మంటలు ఎగిసిపడుతున్నాయి. వృద్ధుడు భయంకరంగా అరుస్తూ అన్నాడు, ఇది కేవలం బంధనం కాదు. ఈ బావి కింద ఒక ప్రాచీన శాపం ఉంది. దాన్ని తీయకపోతే ఎవరూ రక్షించబడరు. అయితే ఆ మాట పూర్తయ్యేలోపే భూమి కంపించటం మొదలైంది. బావి నుంచి ఒక భారీ నల్ల చేతి బయటికి వచ్చింది. దాని గోర్లు ఇల్లు సైజులో ఉన్నాయి. గ్రామస్థులు ఉలిక్కిపడిపోయారు. ఇది కేవలం ఆడపిల్ల దెయ్యం కాదు. ఇది వెనకాల ఉన్న అసలు రాక్షస శక్తి కదులుతోందని అర్థమైంది. భూమి కంపనం పెరిగింది. బావి చుట్టూ ఉన్న రాళ్లు ఒక్కొక్కటిగా పగిలి కూలిపోతున్నాయి. గ్రామస్థులు భయంతో వెనక్కి పరుగెత్తారు. కాని ఎక్కడికి వెళ్లినా ఆ నల్లటి కాంతి వారిని ఆపేస్తోంది. బావి లోపల నుండి వచ్చిన ఆ భారీ నల్లచేయి నేలపై బలంగా కొట్టగానే పక్కనే ఉన్న 2 చెట్లు సెకన్లలోనే విరిగి పడిపోయాయి. దాని గోర్లు నేలను తాకగానే భూమి పైకి ఎగిరిన నల్లటి పొగ మొత్తం గ్రామాన్ని కమ్మేసింది. వృద్ధుడు గట్టిగా కేక వేశాడు. ఇది సాధారణ దెయ్యం కాదు. ఇది ఆడపిల్ల వెనుక ఉన్న రాక్షసాధిపతి. ఎప్పటినుంచో ఈ బావిలో బంధించబడ్డాడు. యువకుడు ఇంకా సగం మానవ రూపంలోనే వణికుతూ అడిగాడు, దీనిని ఆపలేమా? గురువుగారు, ఇది బయటకు వచ్చేసరికి మనమందరం చచ్చిపోతాం. వృద్ధుడు మంత్రాలతో ఒక పెద్ద రక్షణ చక్రం వేశాడు. కాని ఆ నల్ల చేయి దానిపై బలంగా కొట్టడంతో చక్రం వెంటనే పగలగొట్టబడ్డది. ఇంతలో బావి లోపల నుండి ఒక మహాకాయ రూపం నెమ్మదిగా పైకి వస్తోంది. దాని ఎత్తు కనీసం 20 అడుగులు. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ముఖం మానవము కాదు, జంతువు కాదు. ఒక భయంకరమైన అసుర రూపం. గ్రామస్థులు ఒక్కొక్కరు పడిపోతూ దేవుడా కాపాడిపెట్టు అంటూ జపిస్తున్నారు. కాని ఆ సమయంలో మరో ఆత్మల శబ్దం వినిపించింది. ఇది వేరే ఆత్మ కాదు. ఆ బావిలో బంధించబడిన ఆడపిల్ల ఆత్మస్వరం. ఆమె గొంతు మూదువుగా కాని బాధతో నిండింది. నేను ఎప్పట్నుంచో మీ అందరికీ హెచ్చరించాలనుకున్నాను. ఈ బావి నన్ను కాదు, ఈ రాక్షసుని బంధించడానికి కట్టబడింది. కాని ఎవరో మంత్రం పాడుచేశారు. అందుకే ఇది మేల్కొంటోంది. గ్రామస్థులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. ఇప్పటివరకు భయపడిన ఆడపిల్ల ఆత్మ వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోందని వారికి అర్థమైంది. వృద్ధుడు నిశ్చయంగా చెప్పాడు, మనమంతా కలిసి ఆ ఆడపిల్ల ఆత్మకు సహాయం చేస్తేనే ఈ రాక్షసుని మళ్లీ బంధించగలుగుతాం. అంతలో రాక్షసుడు గర్జించాడు. భూమి చీలిపోతూ గ్రామం మధ్యలో ఒక నల్లటి అగ్నికుంటలా తెరుచుకుంది. దాని లోతు అంతు లేకుండా ఉంది. ఆ నల్లటి అగ్నికుంటలోంచి ఎగిసే పొగతో గ్రామమంతా కమ్మేసింది. ఒక్క క్షణం ఎవరికీ ఏమీ కనబడలేదు. ఆ పొగలోంచి రాక్షసుని ఎర్రటి కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి. ఎవరు నన్ను మళ్లీ బంధించగలరు? నా శాపం తాకిన వారందరూ కాలిపోతారు అని రాక్షసుడు గర్జించాడు. గ్రామస్థులంతా భయంతో వణుకుతున్నారు. కాని అదే సమయంలో ఆ ఆడపిల్ల ఆత్మస్వరం గాలిలో వినిపించింది. నేను ఈ బంధనంలో దశాబ్దాలుగా చిక్కుకుపోయాను. నా బాధ మీ అందరికీ శాపం అవుతుందని అనుకున్నాను. కాని ఇప్పుడు తెలుసుకున్నాను. నా ఉనికి ఈ రాక్షసుణ్ణి ఆపడానికి కావాలి. ఆమె ఆత్మరూపం క్రమంగా బలంగా మారింది. ఇంతవరకు కేవలం నీడలా కనిపించిన రూపం
ఇప్పుడు తెల్లటి వెలుగుతో ప్రకాశిస్తూ దేవతలాంటి రూపంలోకి మారింది. వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. ఆమె సాధారణ ఆత్మ కాదు. ఇది బలిప్రాయమైన ఆత్మ. పూర్వం ఈ రాక్షసుణ్ణి బంధించడానికి ఆమెను బలి ఇచ్చారు. అందుకే ఇంత శక్తివంతంగా మారింది. ఆమె చేతుల నుండి వెలువడిన కాంతి గ్రామస్థుల మీద పడి వారిని రక్షణ గుండ్రంగా కప్పేసింది. రాక్షసుడు దాడి చేయడానికి ప్రయత్నించిన ఆ కాంతి గోడను తాకగానే అతని శక్తి క్షీణించింది. యువకుడు ఇంకా రాక్షసుడి మంత్ర ప్రభావంలో ఉన్న ఆమె వెలుగు తగిలిన వెంటనే తనపై ఉన్న నల్ల నీడలు క్రమంగా తొలగిపోవడం గమనించాడు. అతను నేలపై కూలిపోయాడు, కాని జీవించి ఉన్నాడు. ఆడపిల్ల ఆత్మ రాక్షసుణ్ణి ఎదుర్కొంటూ గట్టిగా అరిచింది. నీ బంధనం ఇక్కడితో మళ్లీ మొదలవుతుంది. నేను నిన్ను ఈ భూమి నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. రాక్షసుడు గర్జిస్తూ తన చేతులతో మంత్రాలు జపించాడు. ఆకాశం మీద నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. వాన, గాలి, పిడుగులు భూమిని వణికించాయి. ఆ క్షణంలో ఆడపిల్ల ఆత్మ ఒక పెద్ద తెల్లటి జ్యోతి స్తంభంగా మారింది. ఆ వెలుగు రాక్షసుణ్ణి కప్పేసి అతన్ని నెమ్మదిగా మళ్లీ బావి లోపలికి తోసేస్తోంది. గ్రామస్థులు భయంతో, ఆశ్చర్యంతో ఆ దృశ్యం చూస్తున్నారు. వృద్ధుడు మంత్రాలు జపిస్తూ ఆమెకు తోడుగా నిలిచాడు. కాని రాక్షసుడు పూర్తిగా లోపలికి లాగబడే క్షణంలో ఒక వింత జరిగింది. ఆ బంధన కాంతి చీలిపోతూ బలహీనపడటం మొదలైంది. వృద్ధుడు భయపడి అరిచాడు. ఇంకా ఏదో త్యాగం కావాలి, లేకపోతే ఇది మళ్లీ బయటకొచ్చేస్తాడు. రాక్షసుడు బావిలోకి లాగబడుతూనే గట్టిగా గర్జించాడు. నా బంధనానికి ఇంకో బలిపశువు కావాలి, లేకపోతే నేను తిరిగి వస్తాను. ఆ క్షణంలో బంధన కాంతి చీలిపోతూ బలహీనమవుతున్నప్పుడు గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. వృద్ధుడు అరిచాడు. ఈ బంధనానికి ఆత్మశక్తి మాత్రమే కాదు, జీవించి ఉన్న మనిషి త్యాగం కూడా అవసరం. అంతే, గ్రామస్థులలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అందరి ముఖాల్లో భయం మాత్రమే. అయితే క్షణం తర్వాత ఆ యువకుడు, ఆమె ఆత్మ ప్రభావంతో రక్షించబడ్డవాడు, నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని కళ్లలో ఇక భయం లేదు. దృఢ నిశ్చయంతో ఆత్మను చూస్తూ అన్నాడు, నువ్వు నాకోసం పోరాడావు, నా ప్రాణాన్ని కాపాడావు. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఈ రాక్షసుడు మళ్లీ బయటకొస్తే మన అందరి ప్రాణాలు పోతాయి. కాని నేను త్యాగం చేస్తే ఇది ఇక్కడితో ముగుస్తుంది. ఆ మాటలు విన్న వెంటనే ఆడపిల్ల ఆత్మ కళ్లలో నీళ్లు మెరిశాయి. లేదు, నువ్వు బతకాలి. నీ వల్లే నా శాపం తొలగింది. నీ ప్రాణం కోల్పోతే నా విముక్తి కూడా అర్థం ఉండదు. యువకుడు నవ్వుతూ ముందుకు అడుగులేశాడు. నిన్ను శాశ్వతంగా ఈ బంధనంలో చూసే కంటే నీకు విముక్తి కలగాలని కోరుకుంటున్నాను. నా త్యాగంతో నువ్వు కూడా శాంతి పొందుతావు. వృద్ధుడు మంత్రాలు జపిస్తూ గట్టిగా చెప్పాడు. ఇంకా ఆలస్యం చేయకు. ఒకరు త్యాగం చేస్తేనే బంధనం సంపూర్ణమవుతుంది. అంతే, యువకుడు తన చేతిని బావి మీద ఉన్న అగ్ని గీతాలపై ఉంచాడు. వెంటనే ఆ గీతలు రక్తంతో నిండిపోయి బావి మొత్తం ఎర్రగా ప్రకాశించింది. ఆడపిల్ల ఆత్మ గట్టిగా కేకవేసింది. ఆపు, నాకోసం నీ ప్రాణం పోవకూడదు. కాని ఆలస్యం అయ్యింది. యువకుడి శరీరం వెలుగులో కరిగిపోతూ ఆ వెలుగు రాక్షసుని పూర్తిగా బావిలో బంధించింది. ఆకాశం ఒక్కసారిగా ప్రశాంతమైంది. పిడుగులు ఆగిపోయాయి. గాలి నిలిచిపోయింది. గ్రామం నిశ్శబ్దంగా మారింది. ఆడపిల్ల ఆత్మ ఆ వెలుగులో చివరిసారిగా చిరునవ్వు చిందించింది. ఆమె స్వరం గాలిలో వినిపించింది. ఇక నాకు విముక్తి లభించింది. కాని నీ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేను. ఆ వెలుగుతో ఆమె ఆత్మ మాయమైపోయింది. బావి మూతపడింది. రాక్షసుడు శాశ్వతంగా బంధించబడ్డాడు.
గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాని అందరి కళ్లలో కన్నీళ్లు. ఆ యువకుడు ఇక లేడు. వృద్ధుడు నిట్టూర్చుతూ అన్నాడు, ఒకరి త్యాగం వందల మందిని కాపాడింది. ఈ కథను తరతరాలకు చెప్పుకుంటూ వెళ్ళాలి. బావి మూతపడిన తర్వాత గ్రామం నిశ్శబ్దమైపోయింది. రాత్రంతా భయంతో వణికిపోయినవారు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. వృద్ధుడు గంభీరంగా అన్నాడు, రాక్షసుడు బంధించబడ్డాడు. ఆత్మ విముక్తి పొందింది. కాని ఈ బావి ఇక ఎప్పటికీ తెరవకూడదు. ఇది ఇక పవిత్ర స్థలం కాదు, త్యాగస్థలం. గ్రామస్థులు అంగీకరించారు. ఆ బావి చుట్టూ రాళ్లతో గోడ కట్టారు. దానిపై ఎర్ర కుంకుమతో ప్రమాదం దగ్గరికి రావద్దు అని రాశారు. అయితే ఆ రాత్రి ముగేకముందే ఒక అద్భుతం జరిగింది. యువకుడు త్యాగం చేసిన చోట చిన్న పసిడి తులసి మొక్క మొలిచింది. ఎవరు చూసినా ఆశ్చర్యపోయారు. వృద్ధుడు చెప్పాడు, ఇది అతని పవిత్ర ఆత్మకు గుర్తు. అతని త్యాగం వృథా కాలేదు. ఈ గ్రామం ఇక ఎప్పటికీ శాపగ్రస్తం కాదు. ఆ రోజు నుండి గ్రామస్థులు ప్రతి సంవత్సరం ఆ బావి దగ్గర దీపం వెలిగిస్తూ యువకుడిని రక్షకుడుగా ఆరాధించడం మొదలుపెట్టారు. పిల్లలు పుట్టినప్పుడు ఆ తులసి ఆకును నీటిలో వేసి తాగిస్తే దుష్ట శక్తులు దరిచేరవని నమ్మకం వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్నారి ఆ బావి దగ్గర ఆడుకుంటూ గట్టిగా నవ్వింది. ఆ గాలి మెల్లిగా వీచింది. ఆమె చెవిలో ఒక మృదువైన స్వరం వినిపించింది, భయపడకు, నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. అది ఆడపిల్ల ఆత్మస్వరం. ఆమె ఇక శాపగ్రస్త ఆత్మ కాదు, గ్రామాన్ని కాపాడే రక్షక శక్తిగా మారింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.